హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు తరుణ్ టెక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా బాగానే ఉన్నాను. పైథాన్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 7లో మన ఎజెండా వచ్చేసి ఇప్పటివరకు మనం ఏమైతే నేర్చుకున్నామో వాటి మీద చిన్న చిన్న కోర్స్ ట్రై చేద్దాం. ఓకేనా? ఆ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను దానికి మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మన కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి. మనకు వాట్సాప్ కమ్యూనిటీ ఉంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వచ్చు మీరు. ఓకేనా? మీరు మన పైథాన్ సిరీస్ కంటిన్యూస్గా చూడండి. ఎందుకంటే ప్రతిరోజు ముందు రోజుకి లింక్ అయి ఉంటుంది. మీరు ముందు రోజు వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు ఎటువంటి అదే ఇప్పుడు ఈ రోజు చెప్తుంది మీకు కొంచెం కూడా అర్థం కాదు. ఓకేనా? ప్రతిరోజు మీరు ఫాలో అయితేనే మీరు పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? ఓకే. ఇంకా లైట్ చేయకుండా మనం ఈరోజు కొన్ని కోడ్స్ అనేవి ట్రై చేద్దాం. ఓకేనా? ఐ హోప్ మీ అందరూ పైచామ్ ఇన్స్టాల్ చేశారనుకుంటున్నాను. నేను కూడా ఓపెన్ చేస్తున్నా పైచామ్. ఓకే. ఓకే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ప్రాక్టీస్ కదా. పైథాన్ 5 ప్రాక్టీస్ అని పెడుతున్నాను నేను. ప్రాక్టీస్. ఓకేనా? ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దాం? సింపుల్ నుంచి కొంచెం మోడరేట్కి వెళ్దాం. లో లెవెల్ నుంచి మోడరేట్కి వెళ్దాం. ఈరోజు మనం ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఒక నెంబర్ తీసుకుంటున్నాం. నెంబర్ అనేది ఎంత తీసుకుందాం? ఒక 7 తీసుకుంటున్నాం అండి. నెంబర్ అనేది ఇది ఈవెన్ ఆడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ ఏంటో అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు నేను నెంబర్ 7 అనే నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? బై యూజింగ్ పైథాన్ కోడ్ తో మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇఫ్ నెంబర్ నెంబర్ ఇది ఏంటంటే ఇది ఏం ఆపరేటర్? ఇది మోడ్యులస్ ఆపరేటర్. డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. ఇది ఏమిస్తుందండి మనకి? మోడ్యులస్ ఆపరేటర్ రిమైండర్ ఇస్తుంది. నేను ఇవన్నీ మీకు చెప్పాను, క్లారిటీగా చెప్పాను. మీరు వెళ్ళి మన వీడియోస్ తరుణ్ టెక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి తరుణ్ టెక్ అప్డేట్స్ అని కొడితే వస్తుందండి. మీకు అన్నిట్లో ఉంటుంది. ప్రతిరోజు డేటా టైప్స్ చెప్పాను, ఇప్పటి వరకు నేను వేరియబుల్స్ చెప్పాను, అలానే ఇంట్రడక్షన్ చెప్పాను, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను, ఇంకేం చెప్పానండి మీకు? ఆపరేటర్స్ చెప్పాను. అలాగే నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం. ఓకేనా? అవన్నీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇలాగ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటారు. మీరు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. ఓకేనా? ఓకే. నేను సెమీకోలం అని అంటారండి. మీకు నేను చెప్పడం మర్చిపోయినట్టున్నాను, జస్ట్ ఇలా పెట్టేసినట్టున్నాను. ఇక్కడ ఏదైతే నేను 2 డాట్ స్టెప్ ఇచ్చానో దాన్ని సెమీకోలం అంటారండి. ఓకేనా? ఓకే. నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నెంబర్ అనేది మోడ్యులస్ 2 అయితే అంటే ఏమిస్తుంది? రిమైండర్ వస్తుంది. రిమైండర్ కనుక 0 వస్తే ప్రింట్ ద నెంబర్ ఈస్ ఈవెన్. ఓకేనా? అదర్వైజ్ లేకపోతే, ఇది ఈ కండిషన్ కాకపోతే ఇప్పుడు ఏమవుద్దండి? ఆడ్ అవుద్ది. మనకు ఉండే రెండే నెంబర్లు కదా, ఇద్దరు ఈవెన్ నెంబర్ అయినా అవ్వాలి, లేకపోతే ఆడ్ నెంబర్ అయినా అవ్వాలి. ఆడ్ నెంబర్కి నేను కండిషన్ ఎందుకు రాయట్లేదంటే అండి, మనకు ఉన్నవి రెండు కండిషన్లు. ఒకటి ఈవెన్ కండిషన్, ఇంకోటి ఆడ్ కండిషన్. ఈవెన్ కండిషన్ ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఈవెన్ కండిషన్. ఇప్పుడు ఆడ్ కండిషన్ మనం ఎటువంటి కండిషన్ రాయవసరం. ఒకవేళ మీకు 4-5 కండిషన్స్ ఉంటే అప్పుడు మీరు ఎలిఫ్ పెట్టుకుని రాసుకోవాలి. అవి మాకు ఫర్దర్గా వస్తాయి. సెకండ్ థర్డ్ ప్రాబ్లం చేస్తాం కాబట్టి అప్పుడు వస్తే అప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ద నెంబర్ ఈస్ ఆడ్ అని ఇస్తున్నా. ఇప్పుడు నా వీడియో మీరు పాస్ చేసి ఇప్పుడు మీరు ఏమొస్తుందో గెస్ చేయండి. నెంబర్ అనేది 7 అనేది మోడ్యులస్ 2 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా? రాదండి. ఎందుకంటే రిమైండర్ 1 వస్తుంది. 3 2 0 ఎంత అండి? 6. రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి? 1 మిగులుతుంది. అంటే ఇది అవ్వలేదు. అంటే ఇంకా 1 అండ్ ఓన్లీ ఆప్షన్ ఏముందండి? ఎల్స్ కండిషన్ లో ఉంది. ఎల్స్ కండిషన్ ఏంటంటే నెంబర్ ఈస్ ఆడ్. ఇదిగోండి, అదే వస్తుంది. అది వస్తే కరెక్ట్. ఓకే, చూసారా? ఇదిగోండి, ద నెంబర్ ఈస్ ఆడ్. సరే. ఓకే, ఇదండి. నెక్స్ట్ కొంచెం ఎలిఫ్ కండిషన్ కూడా రాసి చూపిస్తాను మీకు. ఇఫ్ ఎల్స్ రాస్తాను. ఇప్పుడు ఎలిఫ్ కూడా రాద్దాం. ఇప్పుడు ఏం రాద్దాం? టెంపరేచర్ అని తీసుకుంటున్నానండి. టెంపరేచర్. ఓకేనా? టెంపరేచర్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. టెంపరేచర్ ఎంత పెడదాం? ఒక 32 పెడుతున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఈ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 30 అయితే, టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ 30 అయితే ఏం చేద్దామండి? ప్రింట్ చేద్దాం. ఏమని ప్రింట్ చేద్దాం?
ఇట్ ఈస్ ఏ హాట్ డే అని పెడదాం. ఇట్ ఈస్ ఏ హాట్ డే. ఇట్ ఈస్ ఏ హాట్ డే. ఓకేనా? ఇప్పుడు ఎలిఫ్లో ఏం రాద్దాం? టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ 20 అయితే, టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ 20 అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనం? ప్రింట్ ప్రింట్ ఇది ఏం రాద్దాం? వామ్ డే అని రాద్దామండి. ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఏ వామ్ డే. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేద్దాం? ఎల్స్ కండిషన్ ఇచ్చేద్దామండి. ఇంకా ఈ రెండు కండిషన్లు చాలు. ఇదిగోండి, ఇందాక మనం ఇఫ్ ఎల్స్ రాసాం, ఇప్పుడు ఎలిఫ్ కూడా రాశాను. చూసారా? స్లోగా మనం సింపుల్ నుంచి కొంచెం మోడరేట్కి వెళ్దాం. సింపుల్ గా మీకు ఇఫ్ ఎల్స్ చెప్పాను, ఇప్పుడు ఎలిఫ్ కూడా చెప్తున్నానండి సెకండ్ దాంట్లో. ఓకేనా? ఎలిఫ్ కండిషన్ వచ్చేసి ప్రింట్ ఏమిద్దాం? చిల్లీ ఇద్దామండి. ఎందుకంటే ఇట్స్ చిల్లీ అని ఇద్దాం. ఇట్ ఈజ్ ఏ బిట్ చిల్లీ. ఇట్ ఈజ్ ఏ బిట్ టెంపరేచర్ అనేది ఆ రూమ్ టెంపరేచర్ నియర్లీ 27 అండి. అంతకన్నా తగ్గిపోయిందంటే అది కూల్గా ఉంటుంది కదా. అందుకే ఇట్ ఈజ్ ఏ బిట్ చిల్లీ అని ఇస్తున్నా. చూడండి. ఓకేనా? ఇట్స్ ఏ బిట్ చిల్లీ అని ఇద్దామా? ఓకే, ఇట్స్ ఏ బిట్ చిల్లీ. చూడండి, ఇప్పుడు ఆ టెంపరేచర్ 32 ఇచ్చామండి. వీటిల్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందండి? చూడండి, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, 32 గ్రేటర్ ఉంది. అండ్ సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై. బట్ ఫస్ట్ గా ట్రూ అయ్యేది ఏదండి? ఇదే కదా. సో ఇట్ ఈస్ హాట్ డే అని రావాలి. వస్తుందో చూద్దాం. చూసారా? వచ్చింది. టెంపరేచర్ అనేది ఒక 25 ఇద్దాం. 25 ఇస్తున్నామండి టెంపరేచర్ అనేది. ఇప్పుడు వామ్ డే వచ్చిందండి. నెక్స్ట్ ఏమి ఇద్దాం? 15 ఇద్దాం. 15 ఇస్తే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి? ఎల్స్ కండిషన్. ఎల్స్లోకి వెళ్ళాలండి. 15 ఇచ్చినప్పుడు చూడండి, 15 అనేది గ్రేటర్ దాన్ 30 కాదు. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫ్. ఎలిఫ్ లో కండిషన్ లో టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ 20 కాదు. సో ఈ కండిషన్ కూడా ఫాల్స్. ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి మిగిలింది ఏంటండి? ఇదే ఇవ్వకపోతే ఎల్స్. ఎందుకంటే గ్రేటర్ దాన్ 30 ఇచ్చేసాం, గ్రేటర్ దాన్ 20 ఇచ్చేసాం. అని అంటే గ్రేటర్ దాన్ 20 అన్ని కండిషన్స్. ఇప్పుడు ఎంత ఇచ్చినా, మీరు 1000 ఇచ్చిన టెంపరేచర్ ఇక్కడ హాట్ డే అవుతుంది. కానీ 20 కన్నా తక్కువ ఏమీ లేదు. 20 కన్నా తక్కువ ఏదైనా ఇట్స్ ఏ బిట్ చిల్లీ. ఓకేనా? సో ఇట్స్ ఏ బిట్ చిల్లీ అని వచ్చింది. ఓకేనా? ఓకేనా? ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మూవ్ ఆన్ టు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ లోకి. ఇప్పుడు నేను ఏమిస్తున్నానంటే ఒక ఒక 10 అనే వాల్యూ, దీన్ని ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నా. సారీ, ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నా. అలానే సారీ ఏ అనే వేరియబుల్ కి 10 అనే వాల్యూ ఇచ్చా. దీని మీనింగ్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10. ఓకేనా? బి అనేది 5 అని అసైన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడండి, ఇక్కడ వరకు మీరు ఇక్కడ ఈ రెండు మీకు తెలిసిందే. వేరియబుల్ కి ఇప్పుడు నేను ఒక చిన్నది రాస్తున్నాను. ఆపరేటర్ అనే ఒక వేరియబుల్ కింద తీసుకుంటున్నానండి. దీంట్లో ఏదో ఒకటి ఇద్దాం. స్ట్రింగ్ తెలుసు కదండి మీకు. స్ట్రింగ్ కాన్సెప్ట్ ఇంకా చెప్పలేదు. స్ట్రింగ్ అంటే కోట్స్ లో ఇవ్వాలండి. కోట్స్ లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అండి, మీకు ముందు చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చిన్న సింపుల్ గా క్యాలిక్యులేటర్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకేనా? సో క్యాలిక్యులేటర్ లో ఏముంటాయండి? ఆపరేటర్స్, either addition or subtraction or multiplication or division. ప్రెసెంట్ ఫస్ట్ ఎడిషన్ పెడదామండి. ఓకేనా? ఇఫ్ ఆపరేటర్ ఈక్వల్ టు మీకు ఇవన్నీ చెప్పానండి. ఈక్వల్ టు అంటే ఏంటో అనుకుంటారు మళ్ళీ. మీకు ఆపరేటర్స్ క్లాస్ చెప్పినప్పుడు మీకు ఇదంతా క్లారిటీగా చెప్పాను. మీకు ఒకవేళ ఇది ఇప్పుడు మీకు అర్థం కాలేదంటే మీరు వెళ్ళి ఆ క్లాస్ చూస్తే ఈ క్లాస్ చూడండి. ఓకేనా? ఆపరేటర్ ఈక్వల్ టు ఏంటండి? ప్లస్ అయితే దీని అర్థం ఏంటండి? ఆపరేటర్ ఈక్వల్ టు కూడా ప్లస్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అయితే మనం ఏం చేద్దాం? సెమీకోలన్ పెట్టాలండి, మర్చిపోకండి. ఓకేనా? సెమీకోలన్ పెట్టి ఇప్పుడు ఎంటర్ నొక్కగానే అది ఇక్కడికి వచ్చేస్తుంది. 4 స్పేసెస్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ ఏమిద్దామండి? ప్రింట్ ప్రింట్ ఏమిద్దాం? ఏ ప్లస్ బి ఇద్దాం. ఓకేనా? ఏ ప్లస్ బి. ఓకేనా? దీనికన్నా ముందు మనం ఏం చేసామండి? ఎడిషన్ చేసాం కదా. ఎడిషన్ అని ఇద్దాం. ఎడిషన్. ఓకేనా? ఎడిషన్. ఓకే ఓకే. మీకు మీకు డౌట్ వస్తుంది ఇక్కడ. మీకు ఇక్కడ ఇది డబల్ కోట్స్ లో ఎందుకు ఇచ్చానా అని. డబల్ కోట్స్ లో ఎందుకు ఇచ్చానంటే అండి, ఈ ఈ పార్ట్ వరకు మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుందండి. ఓకేనా? డబల్ కోట్స్ లో మీరు ఎప్పుడు ఇచ్చినా ప్రింట్ స్టేట్మెంట్ లో అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయిపోద్ది.
మీకు ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుద్ది. ఎడిషన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోద్ది. ఏ+బి అనేది యాడ్ అయిపోద్ది. 10 ఎడిషన్ ఎడిషన్ ఈస్ 15 అని వస్తది చూడండి. ఎడిషన్ 15 చూడండి. ఇలా రావడం కోసం నేను అలా ఇక్కడ మీకు గ్యాప్ ఎందుకొచ్చింది చూసారా? ఇక్కడ కామా ఉండడం వల్ల మీకు గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ కామా ఉండడం వల్ల. ఇక్కడ కామా ఉండడం వల్ల మీకు గ్యాప్ వచ్చిందండి. కామా ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్‌గా అది గ్యాప్ కింద తీసుకుంటదండి. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలిఫ్ కండిషన్ రాస్తున్నాను చూడండి. ఎలిఫ్ కండిషన్‌లో ఏం రాద్దాం? ఆపరేటర్. ఆపరేటర్ ఈక్వల్ టు నెగెటివ్ ఇద్దామండి. నెగెటివ్ దట్ ఐ మీన్ సబ్‌స్ట్రాక్షన్ ఇస్తున్నాను. ఓకేనా? మైనస్ సింబల్. ప్రింట్. ప్రింట్. ప్రింట్ సబ్‌స్ట్రాక్షన్. ఆహ్, సబ్‌స్ట్రాక్షన్. ఓకేనా? స్పెల్లింగ్ అంతేనా? ఓకే. స్పెల్లింగ్ అంతే. సబ్‌స్ట్రాక్షన్. ఇప్పుడేం చేస్తున్నానండి నేను? కామ ఇప్పుడు సబ్‌స్ట్రాక్షన్ ఏంటంటే ఏ-బి చేస్తున్నాం. ఓకేనా? ఓకేనా? అర్థమవుతుందా? ఒకసారి మీకు కోడ్ రాసాక మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. ఆపరేటర్ ఈక్వల్ టు చూడండి. ఇక్కడ అది ఎర్రర్ చూపిస్తుంది. రెడ్ మార్క్ నేను అలా పెట్టాను ఇప్పటివరకు. అది రెడ్ మార్క్ చూపిస్తుంది. ఈక్వల్ టు కాదు అక్కడ ఈక్వల్ టు ఓకేనా? నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఎలిఫ్ ఆపరేటర్ ఆపరేటర్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్‌ని పట్టుకొని 8ని ప్రెస్ చేస్తే మీకు ఈ సింబల్ వస్తది. మల్టిప్లికేషన్ సింబల్. ఓకేనా? ఓకే. ప్రింట్ మల్టిప్లికేషన్ ఏమవ్వాలండి? ఏ మల్టిప్లికేషన్ మల్టిప్లైడ్ బై బి. ఓకేనా? ఎలిఫ్ ఇంకో కండిషన్ ఏంటంటే మనకున్నది మనకి క్యాలిక్యులేటర్‌లో ఇంకోటి ఏముంటది? డివిజన్ ఉంటది. డివిజనే కదండీ! ఆపరేటర్ ఈక్వల్ టు డివిజన్. ఈ సింబల్ అయితే డివిజన్ అయితే ప్రింట్ ఏం ప్రింట్ చేద్దామండి? డివిజన్ ఏ డివైడెడ్ బై బి. ఓకేనా? ఓకే. ఇక్కడ వరకు అయింది. ఒకవేళ చూడండి ఇక్కడ నేను ఈక్వల్ టు ఇచ్చేస్తున్నాను. మీరు కూడా అలాగే ఇచ్చేస్తారు. మీకు బిగినర్ మిస్టేక్స్ ఏంటంటే అండి ఇక్కడ ఈక్వల్ టుకి, డబుల్ ఈక్వల్ టుకి మీకు అర్థమవ్వదు. ఈక్వల్ టు అంటే చూడండి ఇక్కడ 2 ఒకేసారి ఉపయోగించానండి. ఈక్వల్ టు అంటే ఏ వాల్యూ అనేది 10 అండి. ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10. డబుల్ ఈక్వల్ టు అంటే అండి ఇది ఈక్వల్ టు ఇదా అని చెక్ చేస్తది. ఓకేనా? చెక్ చేస్తదండి. డబుల్ ఈక్వల్ టు అంటే. ఓకేనా? ఇప్పుడు నేను కూడా అలాగే మిస్టేక్స్ చేసేవాడిని. అందుకే మీకు ఇలా పెట్టి చూపిస్తున్నానండి. మీకిక్కడ రెడ్ మార్క్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఈక్వల్ టు పెట్టేస్తారు అందులో. సో, అందుకే మీకు పదే పదే చెప్తున్నాను సార్లు చూడండి. ఇక్కడ ఈక్వల్ టు అంటే చెక్ చేస్తది. లెఫ్ట్ సైడ్‌ది ఈక్వల్ టు రైట్ సైడ్ అని. ఇదిగోండి ఆపరేటర్ ఈక్వల్ టు ఇది. ఆపరేటర్ సింబల్ ఏంటండి ప్లస్ ఈక్వల్ టు ప్లస్సా. ఒకవేళ అది కరెక్ట్ అనుకోండి ప్రింట్ స్టేట్‌మెంట్‌లోకెళ్తది. లేకపోతే బయటకొచ్చి సెల్ఫ్‌లోకి వస్తదండి. ఓకేనా? ఈక్వల్ టు అంటే ఆహ్, దాని మీనింగ్ వేరియబుల్ అండి. ఏ వాల్యూ అనేది 10 అని. ఓకేనా? ఇప్పుడు ఇయన్నీ అయిపోయాక ఇంకోటేంటండి ఎల్స్ కండిషన్ రాద్దాం. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే ఇన్వాలిడ్ ఆపరేటర్ అని ఇద్దామండి. మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్యాప్ ఇచ్చామనుకోండి అప్పుడు అది తీసుకోలేదు కదా! అప్పుడు ఇన్వాలిడ్ ఆపరేటర్ అని ఇద్దాం. ఇన్వాలిడ్ ఆపరేటర్ మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఎల్స్ కండిషన్ ఏంటంటే అండి నేనిక్కడ ప్లస్ ఇచ్చాం, మైనస్ ఇచ్చాం, మల్టిప్లికేషన్ ఇచ్చాం, డివిజన్ ఇచ్చాం. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను కింద ఇస్తున్నాను ఇలాగా. ఇది ఏదో సింబల్ నాకు ఇష్టం వచ్చింది అలాగ ఇచ్చేసానండి. తీసుకుంటది అది. తీసుకోదు కదండీ! ఒకవేళ ఎలాంటివి ఇచ్చినప్పుడు, ఎలాంటి సింబల్స్ ఇచ్చినప్పుడు అది ఎక్కడికెళ్తదంటే ఇన్వాలిడ్ ఆపరేటర్‌కెళ్తదండి. ప్రింట్ ఇన్వాలిడ్ ఆపరేటర్ అని అవుద్ది. ఎందుకంటే మనం ఎక్కడ అసైన్ చేయలేదు. ఆ వాల్యూని ఎక్కడ అసైన్ చేయలేదు కదండీ! ఓకేనా? ఓకేనా? సో, రన్ చేద్దాం దీన్ని. ఆ! కోడన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందండి. ఎడిషన్ 15 ఎందుకొచ్చిందండి? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చెప్తున్నాను చూడండి. ప్లస్ ఆపరేటర్ ప్లేస్‌లో ప్లస్ ఉంది. ప్లస్ లెఫ్ట్ సైడ్‌ది ఈక్వల్ టు రైట్ సైడ్‌దా? అంతే కదండీ! ప్లస్ ఈక్వల్ టు ప్లస్సే కదా! సో, అందుకే ఇప్పుడు ప్రింట్‌లోకొచ్చిందండి. ప్రింట్ ఏం చేస్తున్నాం మనం? ఏ+బి చేస్తున్నాం. ఏ+బి ఎంతండి? 10 + 5 15 ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ మారుస్తాను చూడండి. ఇక్కడ నేను మైనస్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడేం రావాలి? 10 - 5 5 రావాలండి. చూడండి. ఫస్ట్ ఈ కండిషన్‌లోకెళ్తదండి. ఇఫ్ కండిషన్‌లోకి. ఆపరేటర్ ఏముంది? మైనస్ ఉంది. లెఫ్ట్ సైడ్‌ది ఈక్వల్ టు రైట్ సైడా? మైనస్ ఈక్వల్ టు ప్లస్సా? కాదు కదండీ! అందుకే బయటకొచ్చేసి ఎలిఫ్‌లోకొచ్చేద్దండి. ఓకేనా? ఎలిఫ్‌లోకొచ్చాక మైనస్ ఈక్వల్ టు మైనస్సా? యెస్. సో, అందుకే అండి ఏ-బి వచ్చింది. ఓకేనా? 5 వచ్చింది ఏ-బి అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ కూడా ఇచ్చి చూస్తున్నాను చూడండి. మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు 10 5 జార్ 50 రావాలండి. మల్టిప్లికేషన్ 50 చూడండి. ఫస్ట్ ఇఫ్‌లోకెళ్తది. ఇఫ్‌లోకెళ్ళినప్పుడు ఆపరేటర్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ప్లస్సా? కాదు. సో, బయటకొచ్చేస్తది. మళ్ళీ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు మైనస్సా? కాదు.
ఇప్పుడు ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. యెస్. సో, చూడండి మల్టిప్లికేషన్ ఏ వాల్యూ ఎంతండి? 10. బి వాల్యూ ఎంతండి? 5. 10 5 జీరో ఎంతండి? 50. 50 వచ్చింది అందుకే. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ వన్ డివిజన్. డివిజన్. డివిజన్ చూడండి. డివిజన్ ఇస్తున్నాను నేనిక్కడ. డివిజన్ ఇచ్చినప్పుడు 10 డివైడెడ్ బై 5 అంటే 2 రావాలి. ఇదిగోండి 2. మనకి వాల్యూ ఫ్లోట్‌లో వచ్చిందండి. 2 మనకి పాయింట్ తర్వాత ఏమన్నా వాల్యూస్ వస్తే అది ఫ్లోట్‌లో ఉన్నట్టండి. ఓకేనా? దాని మీనింగ్ ఫ్లోట్. ఇది చూడండి ఇక్కడ ఫస్ట్ డివిజన్ అనే సింబల్ ఇక్కడికెళ్తదండి. ఇఫ్‌లోకెళ్తది. డివిజన్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్‌ది ఈక్వల్ టు రైట్ సైడ్. అంటే దట్ మీన్ డివిజన్ ఈక్వల్ టు ప్లస్ కాదు కదా! సో, ఎలిఫ్‌లోకొస్తదండి. డివిజన్ ఈక్వల్ టు మైనస్ ఆపరేటర్ కాదు కదా! డివిజన్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆపరేటర్ కాదు. సో, మనకు ఫైనల్‌గా మిగిలింది ఇక్కడ ఏంటండి? డివిజన్ ఈక్వల్ టు డివిజన్. సో, డివిజన్‌లో మనం ఏం కండిషన్ ఇచ్చాం? A/B ఇచ్చాం. అంటే 10/5 దట్ మీన్స్ 2. సో, అందుకే 2 ప్రింట్ అయిందండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు ఎల్స్ కండిషన్ చూపిస్తాను చూడండి. ఎల్స్ అనేది నేను ఇక్కడ ఈ 4 ఐ మీన్ ప్లస్ గాని, మైనస్ గాని, మల్టిప్లికేషన్ గాని, డివిజన్ గాని పెడితే మనకొచ్చింది. వీటి బట్టి ఈ కండిషన్స్‌ని సాటిస్ఫై అయింది. ఒకవేళ ఇవేమీ కాకుండా నేనిక్కడ ఏది పడితే అది ఇచ్చేస్తున్నానండి. సారీ, సారీ, సారీ. చూడండి. చూడండి. ఇక్కడ నేను ఏది పడితే అది ఇచ్చేస్తున్నాను. షిఫ్ట్ ప్లస్ 6 క్యాప్ ఇచ్చానండి. షిఫ్ట్+6 మనకి ఇన్వాలిడ్ ఆపరేటర్ అని రావాలి. సో, వచ్చింది. ఓకే. నేను మళ్ళీ ఏమి ఇస్తున్నాను? డాలర్ ఇచ్చేస్తున్నాను. ఏ పడితే ఆ సింబల్స్ ఇచ్చేస్తున్నానండి అడ్డదిడ్డంగా. అందుకే ఇన్వాలిడ్ ఆపరేటర్ అని వచ్చింది. ఓకేనా? ఐ హోప్ మీకు ఇంత క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చిన్న ట్రిక్కీ క్వెషన్ సాల్వ్ చేద్దామండి ఇప్పుడు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు మీకు ట్రిక్కీ క్వెషన్ ఏం చేద్దామంటే ఆహ్, ఆ! ఇప్పుడు మనకొక ఇయర్ తీసుకుందామండి. ఆ ఇయర్ లీప్ ఇయరో కాదో అనేది మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? అసలు లీప్ ఇయరో కాదో అనడానికి సాల్వ్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే అండి, ఒకవేళ లీప్ ఇయర్ అవ్వాలి అంటే చూడండి నేను ఒక ఇయర్ తీసుకుంటున్నా. మన కరెంట్ ఇయర్ 2024 కదా! అది తీసుకుంటున్నానండి. ఒకవేళ ఇది లీప్ ఇయర్ అవ్వాలి అంటే డివిజిబుల్ బై 4 అవ్వాలండి. డివిజిబుల్ బై 4 అయ్యి రిమైండర్ 0 వస్తే అప్పుడేంటంటే అది లీప్ ఇయర్. మీకు సింపుల్‌గా చూపిస్తాను చూడండి. చాట్‌జీపీటీని అడుగుదాం సింపుల్‌గా. ఆహ్, వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ లీప్ ఇయర్? లీప్ ఇయర్‌కి కండిషన్ ఏంటో చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ లీప్ ఇయర్? అడుగుదామండి దాన్ని. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ లీప్ ఇయర్? చూడండి ఇక్కడ డివిజిబుల్ బై 4 డివిజిబుల్ బై ఇదిగోండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంది లీప్ ఇయర్ ఈజ్ ఏ ఎయిర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ డివిజిబుల్ బై 4. ఎగ్జాంపుల్ ఇదిగోండి ఆడు కూడా ఇదే తీసుకున్నాడు. 2024 అనేది లీప్ ఇయర్. అలాగే సెంచరీస్ ఇయర్స్ ఉంటాయి కదండీ! సెంచరీస్ ఇయర్స్ అంటే ఆహ్, లాస్ట్‌న ఐ మీన్ లాస్ట్ 2 డిజిట్స్ 0తో ఎండ్ అవుతాయండి చూడండి. ఫర్ ఇయర్ ఎండింగ్ ఇన్ 00 సెంచరీ ఇయర్. బీయింగ్ డివిజిబుల్ బై 4 అలోన్ ఈస్ నాట్ సఫిషియంట్. అంటే డివిజిబుల్ బై 4 అయితే సరిపోదు. ఓకేనా? ది సెంచరీస్ ఇయర్స్ మస్ట్ ఆల్సో బి డివిజిబుల్ బై 400 టు బి కన్సిడర్డ్ యాస్ ఎ లీప్ ఇయర్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అండి చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ డివిజిబుల్ బై 4 అయితే సరిపోదు. డివి లాస్ట్‌లో ఐ మీన్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి, అసల లీప్ ఇయర్ అంటే 4తో డివిజిబుల్ అయితే సరిపోద్ది. కానీ సెంచరీ ఇయర్స్ ఉంటాయి కదండీ! సెంచరీ ఇయర్స్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలండి. ఇదిగోండి చూడండి ఇక్కడ 1900 2000 అవి అలా సెంచరీస్ ఇయర్స్ వచ్చినప్పుడు డివిజిబుల్ బై 400 అవ్వాలండి. అప్పుడే అది లీప్ ఇయర్ అండి. ఇక్కడ చూడండి 1900 అనేది 4తో డివిజిబుల్ అయిపోద్ది. చూడండి మీకు కాలిక్యులేటర్‌లో చేసి చూపిస్తాను. కాలిక్యులేటర్ చూడండి. నేను మీకు ఇంకా చూపిస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఫస్ట్ చూడండి ఇది. 2024 డివిజిబుల్ బై 4. ఏమొచ్చిందండి? 506 మనకి ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అయిపోయింది. అంటే అది లీప్ ఇయర్ అండి. ఓకేనా? ఇప్పుడు ఆడు ఇంకోటేమిచ్చాడండి మనకి? ఆడు ఇంకోటేమిచ్చాడు? ఇంకోటేమిచ్చాడు ఆడు మనకి? ఇదిగోండి ఇక్కడ 1900 ఇచ్చాడు కదా! 1900 అనేది డివిజిబుల్ బై 4 తోటి అయిపోద్దండి. డివిజిబుల్ బై 4తో అయిపోద్ది. కానీ
ఇలా లాస్ట్‌న జీరోతో ఎండ్ అయినప్పుడు డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 400 కూడా అవ్వాలి అంటున్నాడు. చూద్దామా? డివిజిబుల్ బై 400 కూడా అవ్వాలి అంటున్నాడు. 1900 డివిజిబుల్ బై సారీ, సారీ 1900 డివిజిబుల్ బై సారీ మళ్ళీ చేద్దాం. 1900 ఇక్కడేంటండి డివిజిబుల్ బై 400 అవ్వాలి అంటున్నాడు. అయిందా? అవ్వలేదు చూడండి. సారీ ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. 1900 డివిజిబుల్ బై ఇదిగోండి డివిజిబుల్ బై 400 అవ్వాలి. 400 అవుతుందా? సక్సెస్‌ఫుల్‌గా ఇది డివైడ్ అవ్వట్లేదు కదండీ! అవ్వనప్పుడు ఇది లీప్ ఇయర్ కాదు. అదే 2000 చూద్దాం చూడండి ఇప్పుడు 2000 చూద్దామా? 2000 2000 డివిజిబుల్ బై 400 చూడండి 5 ఇది అంటే ఇప్పుడు 1900 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. కానీ అది 400 తోటి కూడా డివిజిబుల్ అయితేనే లీప్ ఇయర్. ఇది చూడండి 2000 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. 400 తోటి డివిజిబుల్ అవుతుంది. 400 తోటి ఎప్పుడు డివిజిబుల్ చేయాలి అంటే మనకిచ్చిన లీప్ ఇయర్ అనేది సెంచురీస్ ఇయర్. సెంచురీస్ ఇయర్స్ అంటే ఏంటండి? లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలి. ఇదిగోండి లాస్ట్ 2 డిజిట్స్. దానికి ఇప్పుడు కోడ్ రాద్దామండి. ఓకేనా? మనం కరెంట్ ఇయర్ తీసుకుందాం ఇయర్. ఓకేనా? మన కండిషన్ ఏంటండి? ఇఫ్ ఇయర్ మోడ్యులస్ అంటే 4 అంటే రిమైండర్ వస్తదండి. ఈక్వల్ టు 0 అయితే చూడండి. 0 అయితే ఏంటండి? అది లీప్ ఇయర్. అంతే కదండీ! లీప్ ఇయర్. అలానే ఇయర్ అనేది 100 తోటి డివిజిబుల్ అవ్వకూడదండి. 100 తోటి డివిజిబుల్ అవ్వకూడదు. దట్ మీన్స్ నాట్ ఈక్వల్ టు 0 ఓకేనా? అలాంటప్పుడు ప్రింట్, ప్రింట్, ప్రింట్ ద గివెన్ ఇయర్ ఈస్ ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్. ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్. ఓకేనా? లీప్ ఇయర్. మీకిక్కడ డౌట్ వస్తదండి. 100 తోటి ఎందుకు అవ్వకూడదు అని. ఇప్పుడే మనం అదే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 1900 ఉందండి. 1900 అనేది 100 తోటి డివిజిబుల్ అయిపోద్ది. చూడండి 1900/100 అయితే ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అయిపోద్ది. రిమైండర్ 0 వస్తది. రిమైండర్ 0 వచ్చిందంటే ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అయినప్పుడు. డివిజిబుల్ అయినట్టండి. ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ కదండీ! ఇక్కడ లీప్ ఇయర్ కాదని ఇచ్చాడు చూడండి. 1900 అనేది నాట్ ఎ లీప్ ఇయర్. సో, డివిజిబుల్ బై 100 చేశానండి. ఓకేనా? అర్థమైందా మీకు? మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 100 ఎందుకు ఇచ్చానో చూడండి. ఒకవేళ అది డివిజిబుల్ బై 100 అయిపోయిందనుకోండి. 1900 అనేది డివిజిబుల్ బై 100 అయిపోతుంది. ఇప్పుడు అది లీప్ ఇయర్ అయిపోద్ది కదండీ! అర్థమైందా? మళ్ళీ చూడండి. 1900 అనేది 100తో డివిజిబుల్ చేస్తే అది రిమైండర్ 0 వస్తది. రిమైండర్ 0 వచ్చిందంటే అది లీప్ ఇయర్ అయిపోద్ది కదండీ! అందుకే నాట్ ఈక్వల్ టు పెట్టాను. నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటండి? ఎలిఫ్ ఎలిఫ్ ఇయర్ ఇయర్ పర్సెంటేజ్ 400 ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్. ఓకేనా? 400 తోటి సెంచురీస్ ఇయర్ 400 తోటి అయితే అది కూడా లీప్ ఇయర్ అండి. ఇంకా ఇది ఏమి కాకపోతే ప్రింట్ ద గివెన్ ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు 2024 అనేది ఏంటని చెప్పండి మీరే? ప్రెజెంట్ మన కరెంట్ ఇయర్ లీప్ ఇయరే కదండీ! ద గివెన్ ఇయర్ ఈస్ ఏ లీప్ ఇయర్. పెడదాం ఇక్కడ. ద గివెన్ ఇయర్ ఈస్ ఏ లీప్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2000 చూద్దామండి. 2000 అనేది కూడా లీప్ ఇయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకోటేంటండి, ఇప్పుడు నాట్ ఏ లీప్ ఇయర్ చూద్దాం. 1900 అనేది యాక్చువల్‌గా 1900 అనేది మీరందరూ మీరందరూ ఇక్కడే కొంచెం స్ట్రగుల్‌గా ఫీల్ అవుతారండి. 1900 అనేది అందరూ లీప్ ఇయర్ అనుకుంటారు. కానీ అది లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ అయితే 4 తోటి డివిజిబుల్ అవ్వాలి. అలానే 400 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? సో, ఇది లీప్ ఇయర్ కాదు. చూడండి. ద గివెన్ ఇయర్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. ఓకేనా? అలానే ఒక రాండమ్‌ది నేనేం తీసుకుంటున్నా 2023 అనేది లీప్ ఇయరా? చెక్ చేద్దాం. లీప్ ఇయర్ కాదు. ఓకేనా? దీన్నే మీకు ఇంకా షార్ట్‌కట్‌లో మీకు రాస్తాను. ఇంకా షార్ట్‌కట్‌లో ఈ కోడ్‌ని రాద్దాం. ఓకేనా? చూడండి. ఇయర్ అనేది 2024 తీసుకుంటున్నానండి. ఓకేనా? ఇయర్ అనేది 2024 తీసుకుంటున్నానండి. ఒకసారి మీకు ఈ కోడ్ ఎలాగో ఉంచుతాం. నేనిది కామెంట్‌లో పెడుతున్నాను. కామెంట్ అంటే ఏంటో మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఓకేనా?
ఈ వీడియో లెంతీ అయిపోద్దండి. ఇప్పుడు మీకు చెప్తే కామెంట్ అంటే ఏంటో. ఆహ్, ఇయర్ అనేది ఇయర్ అనేది కామెంట్ అంటే ఏంటో కూడా చెప్తున్నాను చూడండి. ఇదే క్లాస్‌లో మీకు పోనీ. జస్ట్ చెప్తాను. కామెంట్ అంటే ఏంటి అంటే అండి, ఇదేమి రన్ అవ్వదు. మనం రన్ చేసినప్పుడు ఇక్కడి వరకు ఉన్నది ఏం పట్టించుకోదండి. కామెంట్‌లో లేనిది మాత్రమే అది రన్ చేస్తది. ఓకేనా? అంటే ఇది ఇంకా ఇక్కడ ఇక్కడ కోడ్ లేనట్టే ఇది. ప్రెజెంట్ లేనట్టే. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏం అవ్వదు చూడండి. అది కామెంట్ కింద ఉపయోగపడుద్దండి. అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి. దీన్నే ఇంకా సింపుల్‌గా రాస్తానండి ఈ కోడ్‌ని. ఇయర్ అనేది 2024 తీసుకున్నానండి. 2024 తీసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చెక్ చేస్తున్నానండి. ఈ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదనేది. ఇయర్, ఇయర్ ఏమవ్వాలండి డివిజిబుల్ బై 4 ఈక్వల్ టు 0 అండ్ ఇయర్ డివిజిబుల్ బై 100 నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడి వరకు మీ అందరికీ తెలిసిందే. ఇదే ఫస్ట్ కండిషనేనండి. కానీ నేను దీనికి ఒక అండ కండిషన్ ఆర్ కండిషన్ చేస్తున్నానండి. ఇక్కడి వరకు మీనింగ్ ఏంటండి? ఇది ట్రూ అయ్యి, ఇది ట్రూ అయితేనే ఇది ట్రూ అయ్యి, ఇది ట్రూ అయితేనే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ వస్తదండి. మీకు ఇవన్నీ నేను మీకు చెప్పాను. మీకు ఒకవేళ ఇంకా క్లారిటీగా కావాలి అంటే ట్రూ అండ్ ట్రూ మీకు ఇయన్నీ చెప్పాను ఆపరేటర్స్ చెప్పినప్పుడు. ట్రూ అండ్ ట్రూ అయితే ట్రూ అవుద్దండి. మిగతా అన్ని కండిషన్స్‌లో ఫాల్స్ అవుద్ది. ఆర్ తీసుకున్నప్పుడు. ఆర్ తీసుకున్నప్పుడు ఒక ట్రూ అయినా చాలు. ట్రూ ఆర్ ఫాల్స్ అయినా ట్రూ అవ్వుద్ది. ట్రూ ఆర్ ట్రూ అయినా ట్రూ అవ్వుద్ది. ఫాల్స్ ఆర్ ట్రూ అయినా ట్రూ అవ్వుద్ది. ఫాల్స్ ఆర్ ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుద్దండి. ఇవన్నీ మీకు చెప్పాను. మీరు నా వీడియోస్ వెనక్కెళ్ళి మీరు ఒకసారి చూడండి. డే 3 డే 4 లోనో ఉంటది క్లాస్ అది. ఓకేనా? ఇ నెక్స్ట్ ఆర్. ఆర్ అంటే ఏంటండి? ఏదో ఒక ట్రూ అయినా అవ్వాలి. నేనిప్పుడు రాసే కండిషన్ అయినా ట్రూ అవ్వాలి. లేకపోతే ఇక్కడ ఈ కండిషన్ అయినా ట్రూ అవ్వాలి. ఓకేనా? చూడండి. ఆర్, ఆర్ ఇప్పుడు ఈ కండిషన్ రాస్తున్నానండి. ఇప్పుడు ఈ కండిషన్ రాస్తున్నాను. ఓకేనా? మొత్తం ఒక లైన్‌లోనే కోడ్ రాసేస్తున్నానండి. చూడండి. మీకిది అర్థం కాదు. ఇదిగోండి. నేనిక్కడ ఏదైతే నేనిక్కడ సెలెక్ట్ చేసానో మీకు ఆ కోడే అర్థమవుద్దండి. నేనిప్పుడు రాసే కోడ్ మీకు అర్థం కాదు. వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుద్దండి. కానీ మీకు చెప్తున్నానండి. అసలు ఇంకా ఎంత సింపుల్‌గా రాయొచ్చు. కోడ్ అనేది అంత సింపుల్‌గా రాస్తే మీకు రన్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుద్దండి. ఓకేనా? చూడండి. ఆర్‌లో నేను ఈ కండిషన్ రాస్తున్నానండి. ఇయర్ డివిజిబుల్ బై 400 ఈక్వల్ టు 0. ఓకేనా? అయితే ఏమంటున్నాం మనం? ప్రింట్ దిస్ ఈస్ దిస్ ఈస్ ఏ లీప్ ఇయర్ ఓకేనా? లేకపోతే ఏమంటున్నామండి మనం ఎల్స్ కండిషన్ ప్రింట్ దిస్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ ఓకేనా? ఓకేనా? చూడండి ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి. 2024 డివిజిబుల్ బై 4 అవునా? ఈక్వల్ టు 0నా? యెస్. ఇది కండిషన్ అయిందండి. అలానే నాట్ ఈక్వల్ టు డివిజ్ ఇయర్ 2024 డివైడెడ్ బై 100 రిమైండర్ 0 వస్తదా? రాదు. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 వస్తదా? అవును. 0 రాదు అంటే ఏమవుద్దండి? నాట్ ఈక్వల్ టు 0నే కదా! ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయింది. అంటే ఈ కండిషన్ ట్రూ అండి. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కండిషన్ ట్రూ. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. 2024 డివిజిబుల్ అంటే మోడ్యులస్ 4 అంటే రిమైండర్ 0 వచ్చింది. అంటే ఈ ముక్క మాత్రం ట్రూ అండి. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. మధ్యలో అండ పక్కన పెడితే ఇది చెక్ చేద్దామండి. 2024 మోడ్యులస్ 100 నాట్ ఈక్వల్ టు 0 అవును. నాట్ ఈక్వల్ టు 0 కదా! సంథింగ్ ఇది ఈక్వల్ టు 0 అయితే రాదు. అంటే ఏంటండి నాట్ ఈక్వల్ టు 0 కదా! అంటే ఇది కూడా ట్రూ. ట్రూ అండ్ ట్రూ ఏమవుద్దండి? ట్రూ. ఇక్కడి వరకు ట్రూ. ఓకేనా? ఇప్పుడు ఆర్ పక్కన పెడితే ఈ కండిషన్ చూద్దామండి. ఇయర్ 2024, 2024, 2024 అనేది ఏంటండి? నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు ఏమవుద్దండి? 2024 మోడ్యులస్ 400 ఈక్వల్ టు 0నా? ఇది ఈక్వల్ టు 0 మాత్రం రాదండి. అంటే ఒక ట్రూ అయింది. ఇది ఫాల్స్ అయింది. ఆర్ కండిషన్‌లో ఒక ట్రూ అయితే చాలు కదా! సో, దిస్ ఈజ్ ఎ లీప్ ఇయర్ అని రావాలి చూద్దామండి. దిస్ ఈజ్ ఎ లీప్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు ఏం మారుద్దాం 2023 ఇద్దాం. దిస్ ఈజ్ ఎ నాట్ లీప్ ఇయర్. ఎందుకు నాట్ ఎ లీప్ ఇయర్ అయిందంటే చూడండి. అండ్ కండిషన్‌లో ఐ మీన్ ఈ కండిషను ఈ కండిషన్ ఫాల్స్ అవుద్దండి. చూడండి ఎందుకు ఫాల్స్ అవుద్దంటే 2023 అనేది డివిజిబుల్ బై 4 చేస్తే రిమైండర్ 0 రాదండి. రిమైండర్ అనేది ఏ 3 సంథింగ్ అలా వస్తది. అంటే ఈ కండిషన్ ఆల్రెడీ ఫాల్స్ అయిపోయింది. ఇంక ఈ కండిషన్ చెక్ చేయవసరం లేదు. ఎందుకు చెక్ చేయవసరం లేదంటే అండి ట్రూ అయినప్పుడు 2 ట్రూ అవ్వాలి. ఒక కండిషన్ ఫాల్స్ అయితే మొత్తం ఎంటైర్ ఫాల్స్ అండి. ఫాల్స్ ఆర్ ఇది కూడా ఫాల్స్ అండి. ఫాల్స్ అయినప్పుడు ఏమవుద్దండి? ఈ కండిషన్ అనేది ఫాల్స్ మొత్తానికి. సో, ఎల్స్‌లోకొచ్చేసింది. సో, దిస్ ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. ఓకేనా? ఇక్కడ మీకు 2400 పెట్టి చూపిస్తాను.
2400 అనేది లీప్ ఇయర్ చూడండి. దిస్ ఈజ్ ఎ లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఎందుకయిందండి? ఈ కండిషన్ ట్రూ అయింది. చూడండి రిమైండర్ 0 వస్తది చేసినప్పుడు. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 వస్తదా? 0 వస్తది. అంటే ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయింది. ఓకేనా? ఇక్కడ వరకు ట్రూ అయింది. ఆర్ రిమైండర్ 400 డివిజిబుల్ 400 చేసినప్పుడు ఇదేమవుద్దండి? ఇది కూడా ట్రూ అవుద్ది. అంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అండ్ ట్రూ ఏమవుద్దండి? ట్రూ అవుద్ది. సో, దిస్ ఈస్ ఎ లీప్ ఇయర్. ఈ ప్రింట్‌లో స్టేట్‌మెంట్ వచ్చిందండి. ఇదేనండి. ఇంతకు మించి ఏం లేదు ఇఫ్ కండిషన్స్‌లో. దీన్నే కొంచెం మనం అప్పటికప్పుడు మనం లాజికల్‌గా థింకింగ్ చేసి మనకి ఆ థింకింగ్ అనేది మనం ఇక్కడ హ్మ్, పైథాన్ కోడ్‌లో రాస్తామండి. అంతకు మించి ఏం లేదు లాజిక్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుద్దంటే షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలానే మీరు కమ్యూనిటీ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇచ్చాను. వాట్సాప్ కమ్యూనిటీ ఉంది మనకి. టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను. ఓకేనా? ఓకే. మనం రేపటి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.